హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అట్టపెట్టెలతో కంపోస్ట్ తయారు చేసుకుందాము. జూలై ఆగస్టులో వర్షాలు పడతాయి. వర్షాలు పడగానే మనం మొక్కలు విత్తనాలు నాటుకోవాలి. అందుకోసం కంపోస్ట్ కావాలి. మనం రకరకాల పద్ధతిలో కంపోస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈరోజు నేను అట్టపెట్టెలతో కంపోస్ట్ తయారు చేస్తున్నాను. మనం కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఇక్కడ రకరకాల పెట్టెలు ఉన్నాయండి. ఇవి పేపర్ కవర్లు. ఇవి కోడిగుడ్లకు వస్తాయండి, కోడిగుడ్డు పెట్టెలు. ఇవి మనం గిఫ్ట్లు ఇస్తాం కదండి, గిఫ్ట్లకు వచ్చే అట్టపెట్టెలు. ఇది కూడా అదేనండి. మన ఇంట్లో ఏ వస్తువులు కొన్నా కానీ ఇలాంటి అట్టపెట్టెలు వస్తాయండి. ఆ అట్టపెట్టెల్ని పడేయకుండా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. వీటన్నిటితో కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ పేపర్ కవర్లు అండి, రకరకాల పేపర్ కవర్లు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది కాదండి, ఇది పక్కన పెడుతున్నాను. ఇవన్నీ కూడా పేపర్ కవర్లు. వీటన్నిటితో కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈరోజు వీటన్నిటితో మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము. ₹100 టబ్బులో తయారు చేసుకుందాము కంపోస్ట్ని. డ్రైనేజ్ బాగుండాలి కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే. ఫస్ట్ అడుగు భాగమున రోహియో వేస్తున్నాను. మనం ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటే మనీ సేవ్ అవుతుందండి. కంపోస్ట్ కొనే పని ఉండదు. మనం రకరకాలతో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈరోజు అట్టపెట్టెలతో కంపోస్ట్ తయారు చేసుకుందాము. కొంచెం లైట్గా మట్టి చల్లుదాము. మనం ఏ వేస్ట్తో తయారు చేసినా కంపోస్ట్ని మట్టి మాత్రం కంపల్సరీగా ఉండాలండి. మట్టి ఉంటే ఫాస్ట్గా తయారవుతుంది కంపోస్ట్. ఇంకా అట్టపెట్టెలు తీసుకుందాము. ఇలా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసేయాలి. ఇది కోడిగుడ్డు పెట్టె. ఇలా ప్రతి ఒక్కటి ముక్కలు ముక్కలుగా చేయాలండి. అట్టపెట్టెలతో కంపోస్టు ఈజీగా తయారవుతుందండి. 1 నెలలోపే తయారవుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలి. అప్పుడు ఈజీగా అవుతుందండి కంపోస్ట్.
ఇలాంటి కవర్లు ఉంటే తీసేయాలి. ఇవి కంపోస్ట్ అవ్వండి, ఓన్లీ అట్టపెట్టెలే కంపోస్ట్ అవుతాయి. మన ఇంట్లో రకరకాలుగా వస్తాయి కదండి అట్టపెట్టెలు, అవి పడేయకుండా మనం ఇలా కంపోస్ట్ తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు లైట్గా మట్టి చల్లుకుందాము. మనం ఇంతకుముందు గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో, మన ఇంట్లో ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో తయారు చేసామండి. ఇవి పేపర్ కవర్లు అండి, ఇవి కూడా పనికొస్తాయి కంపోస్ట్కి. ఇలా పెట్టేసేయడమేనండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టేసేయడమే. మనం ఇలా లేయర్గా పెట్టేసేయాలండి అట్ట ముక్కల్ని. మేము ఎగ్స్ ఎక్కువ వాడతామండి, అందుకని కోడిగుడ్డు బాక్సులు ఎక్కువ వస్తాయి. మనం కవర్లు అలాగే పెట్టొచ్చండి, కానీ ఇలా ముక్కలు చేసి పెడితే ఈజీగా కంపోస్ట్ అవుతుంది. లైట్గా మట్టి చల్లుకుందాము. మనం ఎప్పటికప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. మన గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి కదండి, అన్ని మొక్కలకి కంపోస్ట్ కొనాలి అంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. అందుకని మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు మనకి మనీ సేవ్ అవుతుంది, మన మొక్కలు హెల్దీగా, పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. మనం కంపోస్ట్ కొని మొక్కల్ని పెంచాలంటే చాలా కష్టం అండి. చాలా మొక్కలు ఉంటాయి కాబట్టి అన్ని మొక్కలకి కంపోస్ట్ కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టలేమండి, అందరూ పెట్టలేరు. అందుకని మనం ఇలా తయారు చేసుకోవాలి, రకరకాల పద్ధతిలో తయారు చేసుకోవాలి కంపోస్ట్ని. నేను అలాగే చేస్తానండి. మీకు ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఇలా అట్టపెట్టెలతో. నేను చాలాసార్లు తయారు చేశాను కంపోస్ట్ని అట్టపెట్టెలతో, కానీ వీడియో పెట్టడం ఇదే మొదటిసారి అండి. ఇలాంటి అట్టలు కూడా పనికొస్తాయండి కంపోస్ట్కి. ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి పనికొస్తాయి.
మళ్ళీ కొంచెం మట్టి చల్లుదాము. ఇలా జల్లాలండి మట్టిని లైట్గా జల్లుకుంటే సరిపోతుంది. అట్టపెట్టెలతో తయారు చేసిన కంపోస్ట్ కూడా మొక్కలకి చాలా బలం అండి. ప్రతి కవర్ని ఇలా ముక్కలుగా చింపుకోవాలండి. మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి, అందరికీ అర్థమయ్యేటట్టు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కంపోస్ట్. అట్టపెట్టెలతో పూర్తిగా అయిపోతుంది నెలలోపు కంపోస్ట్. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. లైట్గా మట్టి చల్లుకుందాము. ఇలా చుట్టూ చల్లాలండి మట్టిని. మట్టి ఉంటేనే కంపోస్ట్ ఫాస్ట్గా తయారవుతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా ఉన్నాయండి, ఇవన్నీ కూడా వేసేద్దాము. మన దగ్గర ఎన్ని అట్టపెట్టెలు ఉన్నాయో అన్ని అట్టపెట్టెలు వేసేయచ్చండి. ఇలా ముక్కలుగా కట్ చేయాలి. ఈ కవర్ వేద్దామండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ప్రతి ఒక్కరికి దొరుకుతాయండి. అట్టపెట్టెలు కానీ, ఈ కవర్లు కానీ, పేపర్ కవర్లు కానీ ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం షాపింగ్ చేస్తాము. షాపింగ్కి ఈ కవర్లు వస్తాయి. మనం ఏవైనా వస్తువులు కొన్నప్పుడు అట్టపెట్టెలు వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. అవి పడేయకుండా మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలి. మనం దేనిలో కంపోస్ట్ తయారు చేస్తున్నామో దానికి నిండుగా మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలి. నేను 100 రూపాయల టబ్బులో కంపోస్ట్ తయారు చేస్తున్నాను, అందుకని నిండుగా చేస్తున్నానండి. మనం కవర్ కూడా పెట్టొచ్చండి, కాకపోతే లేట్ అవుతుంది కంపోస్ట్ అవ్వడం. ఇలా చించి పెట్టామనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని నేను ఎప్పుడు తయారు చేసినా కానీ ఇలా ముక్కలుగా చింపి కంపోస్ట్ తయారు చేస్తాను.
ఇలా నిండుగా పెట్టాలండి. మనం లేయర్గా 30 టబ్బు నింపాము, 30 పైనే నింపామండి. ఇంకా ఈ పావు మట్టి పోసేద్దాము. ఎందుకంటే ఇంకా మనం వేసిన అట్టపెట్టెలు, పేపర్ సంచులు ఇవన్నీ కూడా కంపోస్ట్ అవ్వాలి. చెప్పాను కదండి, మట్టి లేకపోతే కంపోస్ట్ అవ్వదు. ఇక్కడ చిన్న కవర్లు ఉన్నాయండి, ఇవి కూడా పెట్టేద్దాము. ఇవి ప్లాస్టిక్ అండి, అందుకని తీసేస్తున్నా. ఈ పావు భాగం మట్టి పోసేద్దాము, నిండుగా పోసేద్దామండి మట్టిని. ఇంకా మనం వేసినవన్నీ కూడా కంపోస్ట్ అయిపోతాయి. మన దగ్గర ఏ వేస్ట్ ఉంటే ఆ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటే మనం మనీ పెట్టి కంపోస్ట్ కొనే పనే ఉండదండి, ఎన్ని మొక్కలు పెంచుకున్నా కానీ. కంపోస్ట్ కొని మొక్కల్ని పెంచాలి అంటే చాలా కష్టం అండి, మనీ చాలా ఖర్చు అవుతుంది. కంపోస్ట్ లేనిది మొక్కలు అసలు పెంచలేము. కంపోస్టు చాలా ముఖ్యమండి. అందుకని మనం 10-15 టబ్బులకి తయారు చేసి పెట్టుకోవాలి. అప్పుడు నాటుకోవాలండి మొక్కలు, విత్తనాలు. అవయ్యేలోపు మళ్ళీ 10-15 టబ్బులకి చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం కంపోస్ట్ కొనకుండా, మనీ ఖర్చు కాకుండా మొక్కల్ని పెంచుకోవచ్చు. చూసారా? అట్టపెట్టెలు కనపడకుండా మట్టితో క్లోజ్ చేయాలి. ఇంకా నెలలోపు కంపోస్టు తయారవుతుందండి. మనం మొక్కలకి ఈజీగా ఇవ్వచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చండి. ఈరోజు మనం అట్టపెట్టెలతో, పేపర్ కవర్లతో మనం కంపోస్టు తయారు చేసాము. ఇలా రకరకాల పద్ధతిలో మనం కంపోస్టు తయారు చేసుకోవాలి మొక్కలు పెంచుకునే వాళ్ళం. మన ఇంట్లో ఉన్నవి ఏవి కూడా వేస్ట్ కావండి, ప్రతి ఒక్కటి మొక్కలకి పనికొస్తాయి. అందుకని మీరు ఏవి పడేయకుండా కంపోస్ట్ని తయారు చేసుకోండి. అప్పుడు మనం మొక్కలకి కంపోస్ట్ కొనే పని ఉండదు, మనీ ఖర్చు ఉండదండి. ఇప్పుడు ఈ కంపోస్ట్ కాలేదులేండి, ఈ అట్టపెట్టెలకి వాటర్ ఇచ్చేద్దాము. అట్టపెట్టెలకి వాటర్ ఇస్తున్నాను. ఒక 2-3 మగ్గులు పోయాలండి, ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా నెల రోజులకి పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం మొక్కలకి ఇవ్వచ్చు. రోజు ఒక మగ్గు వాటర్ ఇవ్వాలండి ఈ అట్టపెట్టెలకి. అప్పుడేనండి నెలకి కంపోస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇంకా మూత పెట్టేసేయాలి.